రాంగ్ పోస్టింగ్ కథ రచన వాణి. జయ సుశీల కారిడార్లో నిల్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సుమిత్ర వచ్చింది. చిన్నబోయి ఉన్న ఆమె ముఖాన్ని చూసి ఏంటి అలా ఉన్నారు అని అడిగింది జయ. నాది ముచ్చుముఖం కదా, ఇలా కాక ఇంకెలా ఉంటాను అంది సుమిత్ర. ఎందుకో కోపంగా ఉన్నారు? నేను అలనాటి కోపిష్టి గయ్యాళిగంప సూర్యకాంతాని కదా, ఇలా కాక ఇంకెలా ఉంటాను అంది సుమిత్ర. ఆ మాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపించి ఆలోచిస్తే అప్పుడు గుర్తుకొచ్చింది తనే ఆమెను ఉద్దేశించి సుశీలకు పొద్దున మెసేజ్ పెట్టిన మాటలు అవి అని. దాంతో సుశీల చెప్పి ఉంటుందన్న అనుమానంతో ఆమె వంక సీరియస్గా చూస్తే ఆమె మాత్రం అమాయకపు ముఖం పెట్టి కనిపించింది. దాంతో తన మీద తనకే అనుమానం వచ్చి చూస్తే పొద్దున సుమిత్ర గురించి తను అన్న మాటలు సుశీలకు పోస్ట్ చేయబోయి సుమిత్రకే పోస్ట్ చేశానని గుర్తించి రాంగ్ పోస్టింగ్ కొంప ముంచింది అనుకుంటూ తెల్లముఖం వేసింది జయ. ధన్యవాదాలు.